హైదరాబాద్లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్ వేసిన స్కెచ్ను చాకచక్యంగా ఛేదించారు. విజయనగరం టు హైదరాబాద్కు చేపట్టిన ఆపరేషన్ బ్లాస్ట్ను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని రేపింది. అటు హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర బట్టబయలు కావడంతో విజయనగరం ఉలిక్కిపడింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలను సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు హైదరాబాద్ బోయిగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్ ను అరెస్టు చేశారు. సమీర్ ను ట్రాన్సిట్ వారెంట్ పై విజయనగరం తరలించారు. విజయనగరానికి చెందిన సిరాజ్, సయ్యద్ సమీర్ కలిసి అల్హింద్ ఇతహెబుల్ ముస్లిం మీన్ అహిం పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు సిరాజ్ నెంబర్ 1 గా, సమీర్ నెంబర్ 2 గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి కార్యకలాపాలపై పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓ హ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతి పరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే తెలంగాణ పోలీసులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరి వెనక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రనీడలు బయటపడినా దాని లింకులు హైదరాబాద్లోనే కనెక్ట్ అవుతుండటంతో టెర్రర్ ఇండికేషన్స్ పై కొన్నాళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నిందితుడు సిరాజ్ పై 6 నెలలుగా డేగ కన్నేసింది. సిరాజ్ కు, సమీర్ కు పేలుళ్లపై ఐసిస్ ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో ముందుగా డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. దానిలో భాగంగానే విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్ సోషల్ మీడియా ద్వారా బాంబుల తయారీకి సిద్ధమయ్యాడు. మరోవైపు సిరాజ్, సయ్యద్ సమీర్లు ఇద్దరు మైనర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి ఉగ్రవాద కార్యకలాపాల గురించి వారికి వివరించినట్లు సమాచారం. హ్యాండ్లర్ వీరికి అగ్గిపుల్ల మందుతో బాంబు ఎలా తయారు చేయాలో ఫైల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే ఈ ఇద్దరు బాంబు తయారు చేసినట్లు గుర్తించారు. మే 21, 22వ తేదీన విజయనగరంలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేయాలని వీరిద్దరూ నిర్ణయించారు. సిరాజ్ 2018వ సంవత్సరంలో హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో సమీర్తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీసు విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉండగా సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు. నిందితులిద్దరిని విజయనగరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.